ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభు వారి ఘనమైన నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క నూతన వారాన్ని దేవుడు ప్రారంభించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4, 5, 6 వచనాలను చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని ఆశ్రయించవలసినటువంటి అవసరతను ఈ యొక్క ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు వారు తమ యొక్క పాపములలో వాళ్ళు కంటిన్యూ అవుతున్న కారణాన, అన్యాయమును అక్రమాన్ని వాళ్ళు అనుసరిస్తున్నటువంటి కారణాన దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం గమనించాలి. వారు దేవుని యొక్క మందిరమైనటువంటి బేతేలును ఆశ్రయంగా చేసుకొని, సున్నతి పొందినటువంటి గిల్గాలును బెయేర్షెబాను ఆశ్రయంగా వాళ్ళు చేసుకొని, అక్కడికి వెళ్తే తాము రక్షింపబడతారు, విమోచించబడతారన్నటువంటి భావనను వారు వ్యక్తం చేస్తున్నట్టుగా మనం గమనించగలం. కానీ దేవుడు అంటున్నాడు, బెయేర్షెబా కానీ, గిల్గాలు కానీ, బేతేలు కానీ ఈ సాధారణంగా కనిపించేటువంటి పట్టణాలు, ఇవి మీకు ఆశ్రయం కాదు. అక్కడికి మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీరు నన్ను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతకడానికి కొరకైనటువంటి అవకాశం ఉంది. దేవుని ఆశ్రయించవలసిన అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. అంతేకాదు 5వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 14వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. వారు అనుకుంటున్నారు దేవుడు మనకు తోడుగా ఉంటాడన్నటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బేతేలులో దేవుని యొక్క ఆశ్రయము మందిరము ఉంది కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని బట్టి దేవుడు తమకు తోడుగా ఉంటాడన్నటువంటి భావన. అలాగే వారు ఆశ్రయిస్తున్నటువంటి మందసం ఉన్నప్పుడు ఆ మందసము తమతో ఉంటే దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో ఉంటుందన్నటువంటి భావన. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఫిజికల్గా ఏవైతే దేవుని యొక్క మందిరంగా, దేవుని యొక్క మందసంగా భావించబడతా ఉన్నాయో, దేవుని సన్నిధి వాటిని ఇండికేట్ చేస్తూ ఉన్నాయో, అలాంటి స్థలాలను ఆశ్రయించడం కాదు, కానీ నిజంగా దేవుణ్ణి ఆశ్రయించాల్సినటువంటి అవసరతని గుర్తు చేస్తూ ఉంది. అంతేకాదు వారు కీడును మానేసి మేలును వెదికేటువంటి హృదయము వాళ్ళకి కలగాలి. అప్పుడు వారు అనుకున్నట్టుగా దేవుడు వారికి తోడుగా ఉంటాడన్నటువంటి విషయాన్ని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమ స్నేహితులారా, మనము దేవునిని వెతకవలసిన అవసరత, పాపాన్ని మానవలసిన అవసరత, అన్యాయాన్ని మానవలసిన అవసరత, అక్రమాన్ని మానవలసిన అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మన ఆశ్రయంగా ఉంటాడు. ఆయనను మనం ఆశ్రయించినప్పుడు మన యొక్క దోషములు పరిహరించబడతాయి, మనము పాప విముక్తులుగా చేయబడతాం, నీతివంతులుగా మారతాం. అంతేకాదు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించేటువంటి వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మన యొక్క నోటితో కేవలం దేవుడు 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 అన్నటువంటి మాటలు చెప్పడం కంటే కూడా దేవునిని వెతికే వాళ్ళంగా, దేవుని ఆశ్రయించేవారుగా, నీతిని అనుసరించేటువంటి వాళ్ళంగా మనం ఉన్న పక్షంలో దేవుని యొక్క సన్నిధిని నిశ్చయంగా మనం అనుభవిస్తాం. ఈ వారమంతా కూడా అలాగా నిశ్చయంగా దేవుని సన్నిధిని మనం అనుభవించడానికి దేవుడు మనందరికీ కృపానుగ్రహించును గాక.